శ్రీ రామచంద్రాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. రామాయణాన్ని మనం పరిశీలించినట్లయితే ఒకే ఒక్క సందర్భంలో సీతాదేవి రాముడితో కొంచెం పరుషంగా కొంచెం కఠినంగా మాట్లాడిందండి. ఏమిటా సందర్భం అన్నట్లయితే తల్లి ఆశీర్వచనం తీసుకున్నాడు, ఒప్పించాడు. లక్ష్మణుడు కూడా ఒప్పుకోలేదు. లక్ష్మణుడిని అంగీకరించాడు రావటానికి. సీత దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడే రాజలాంఛనాలు తీసేసాటండి. ఆ కిరీటం అవి తీసుకెళ్ళి సాదాగా వెళ్ళి సీత దగ్గరికి వెళ్ళి నిలబడితే ఏడుపు వస్తున్నది, కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి ఈయనకి. ఆవిడ గమనించింది. ఏమిటంటే ఏం లేదు, ఇట్లా మా పినతల్లేమో అడవికి వెళ్ళమంది, నేను వెడుతున్నాను, ఎంత 4 రోజుల్లో వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు సీతాదేవికి. ఆవిడ అన్నది, నేను నీతో పాటు వస్తాను అని చెప్పి వాడు పాపం ఎన్నో విధాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించేసింది. ఎందుకంటే భార్య అంటే సహధర్మచారిణి కదా రామా, మరి నువ్వు వెడుతుంటే నేను ఇక్కడ అంతఃపురాల్లో ఉండి అన్న నాకు అసలు అన్నం ఎలా సహిస్తుంది, నువ్వేమో అక్కడ అడవులో కందమూలాలు తింటుండే, నేను ఇక్కడ నువ్వు అసలు ఏం తిన్నావో లేదో తెలియదు, నీతో పాటు ఉంటే నువ్వు నేను ఇద్దరం సుఖంగా ఉంటాం మనం, మరి నేను వదిలిపెట్టి నేను ఉండలేను, నేను నీతో వస్తానంది. కాదు, అలా కాదు, నువ్వు అక్కడ అడవిలో అనేక క్రూర మృగాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నువ్వేదో హాయిగా హంసతూలికా తల్పాల మీద పడుకున్నటువంటి దానివి, మరి నువ్వు ఆ బాధలు పడలేవు, నా మాట విను, నేను వస్తాను కదా త్వరలోనే, అందువల్ల నువ్వు ఇక్కడే ఉండు అంతఃపురంలో అని నాకు వినలేదండి. అప్పుడు ఆవిడ ఒక మాట అంటుందండి. ఏమంటుందంటే, ఎలా చెప్పిందంటే ఆయనకి, అగ్రతస్తే గమిష్యామి అని చెప్పి అంటుంది. ఓ రామచంద్ర, నీకంటే ముందు ఎడతానయ్యా నేను, నువ్వు నడుస్తుంటే చీపిరి తీసుకొని అవన్నీ కూడానేమో నేను దారి ముళ్ళు అవి లేకుండా కంటకాలు లేకుండా బాగు చేస్తాను, నన్ను రాని నీతో పాటు, నీకు నేను సహాయంగా ఉంటాను కానీ నీకేం బరువుగా నేనేం ఉండను, నువ్వేం పెడితే అది తింటాను, నీతో పాటే నేను, నువ్వు ఎక్కడ పడుకుంటే నేను అక్కడే పడుకుంటాను, నువ్వేం చేస్తా చేస్తాను, నీకు ఇబ్బంది పెట్టను అని చెప్పాను అదండి. ఇక్కడ ఇంకో రహస్యం ఉందండి. అగ్రతస్తే గమిష్యామి అనే మాటకు అర్థం చూడండి ఎంత సూచన. ఎందుకని, అసలు ఈ అమ్మవారు ఎడితేనే కదండి రావణవధ జరిగేది, ఇదే అంతరార్థం. అగ్రతస్తే గమిష్యామి, చివరికి లంకాపట్నానికి కూడా ఎవరు వెళ్ళింది, ముందు ఆవిడ వెళ్ళింది. అగ్రత, ముందు ఆ సీతాదేవి పెడితే వెనకాల రామచంద్రమూర్తి వెళ్ళి యుద్ధం చేశాడు. మరి అక్కడికి ముందు వెళ్ళినప్పుడు ఇక్కడికి కూడా వెళ్ళొద్దేంటి ముందు అడవికి, అందుకని ఈవిడ సూచనప్రాయంగా చెప్పింది, నేను వెళ్ళకపోతే ఎట్లాగా అన్నది. సరే, ఆయన కన్యాదానం చేసేటప్పుడు కూడా జనక మహారాజు ఏమన్నాడు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా అని అంటూ కన్యాదానం చేశాడు. ఓ రామచంద్ర, ఈవిడ సీతాదేవి నా కుమార్తెయ్యా, నా పెంపకంలో పెరిగినటువంటి కుమార్తెయ్యా, నీకెక్కడ లోటు రాదు, నీకెక్కడ ఇబ్బంది పెట్టదు, సహధర్మచారిణిగా నీకుంటుంది ఒక సూచన చేశాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతో పాటు నువ్వేం పెడితే తింటుంది, నేను ఇబ్బంది పెట్టదు అని కూడా అక్కడ జనక మహారాజు చెప్పాడు. ఇవన్నీ గుర్తు చేసిందండి. అయినా కూడా ఆయన అంగీకరించకపోతే అక్కడ రామాయణంలోనండి సీతాదేవి ఎప్పుడూ రాముడిని కఠినంగా మాట్లాడలే. ఈ ఒక్క విషయంలో ఆవిడ రాముడిని కొంచెం కఠినంగా మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే, ఆవిడ రామా జామాతరం ప్రాప్య శ్రియం పురుష విగ్రహం అని అన్నదండి. ఓ రామచంద్ర, మా నాన్నగారు నీకు ఇచ్చి పెళ్లి చేశాడు నన్ను, కానీ బహుశా ఆయన ఒక విషయం తెలుసుకోవాలా. ఏమంటే, స్త్రియం పురుష విగ్రహం, ఒక పురుష రూపంలో ఉండే పిరికివాడివి అని అంత మాట అన్నదండి రాముణ్ణి. ఎందుకన్నది అంత మాట అంటే, అంత మాట అంటే కానీ ఈయన అంగీకరించే పరిస్థితికి ఒప్పుకోట్లేదు తను వెనకాల రావటానికి. అందుకని అక్కడ స్త్రియం పురుష విగ్రహం అనేటువంటి మాటను మరి రామాయణంలో సీతాదేవి అన్నదండి. అనేటప్పటికీ నువ్వు పురుష రూపంలో ఉండే స్త్రీవి అని తెలియక మా నాన్నగారు నీకు ఇచ్చి పెళ్లి చేశాడయ్యా. నీ భార్యను కాపాడుకోలేవా, నీ భార్యను రక్షించుకోలేవా, నీ భార్యకి ఇంత అన్నం పెట్టలేవా, కందమూలాలు తెచ్చి ఎందుకు నన్ను రావద్దంటున్నావు అని ఏదో సుఖపడతావు, నువ్వు నేను ఇష్టపడే వస్తున్నాను కదా, నేను నీతో పాటు నడుస్తానని చెబుతున్నాను కదా, నేను నిన్ను ఏమి ఇబ్బంది పెట్టనని చెబుతున్నాను కదా, నన్ను ఎందుకు అంగీకరించవు అని అక్కడ కఠినంగా, నువ్వు స్త్రీ రూపంలో పురుష రూపంలో ఉండే స్త్రీవని తెలియక మా నాన్నగారు పెళ్లి చేశారడికి ఈయన కొంచెం పౌరుషుడు. సరే అయితే నీ కర్మరా, నేనేం చేస్తాను, నువ్వేదో కష్టపడతావు కదా సీతం అని చెప్పి నేను చెబుతుంటే
నేను కాదు, నేను కష్టాలు పడటానికే పుట్టాను అనుకుంటే రా, నేను ఇంక అంతకంటే ఏం చేయలేను అన్నాడు. మొత్తం మీద సీతను తనతో తీసుకెళ్ళటానికి రాముడు అంగీకరించాడండి. ఆ తర్వాత ఏం చేసింది, ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగిందండి. ఇంకో 2 సంఘటనలు జరిగినాయి. ఈయన ఒప్పుకోకపోతే ఇంకో మాట అన్నదండి. ఇది స్త్రీ పురుష రూపంలో ఉండే స్త్రీవనానికి ఇంకో మాట అన్నదండి. విషమద్యావపాస్యామి అన్నదండి. ఇప్పుడు ఆడవాళ్ళు బెదిరిస్తుంటారు, ఇదిగో నువ్వు ఈ పని అయిపోయినావంటే నేను చచ్చిపోతాను. ఇది ఒక ఆయుధం వాళ్ళకి, ఆడవాళ్ళకి. ఆ సీత కూడా ఆ మాట అన్నది, నేను విషాన్ని ఇప్పుడే తాగేస్తాను నీ ఎదురుగుండానే, నేను ప్రాణాలు వదిలేస్తాను. విషం అదేవ పాస్యామే అన్నది అదొకటి. ఇంకా దానికి కూడా కొంచెం ఇంకా ఆలోచిస్తున్నాడు. అలా కాదు, నా మాట విను, నేను ఎందుకు చెబుతున్నాను విను, నువ్వు కొంచెం ఆలోచించు అని ఇంకా ఆయన నసుగుతున్నాడు రామచంద్రమూర్తి. ఇక్కడ రామాయణంలో ఒక వర్ణన మనం జాగ్రత్తగా పరిశీలించాలండి రామాయణాన్ని. ఇక్కడ చివరికి ఆడవాళ్ళు భర్త దగ్గర ప్రయోగించే ఆఖరి ఆయుధాన్ని ప్రయోగించిందండి సీతాదేవి. ఏమిటో తెలుసా అండి ఆఖరి ఆయుధం? ఒక్కసారి ఆయన్ని భృశం ఆలింగ్య సుస్వరం చుక్రోశ. ఇంక ఆవిడ మాట వింటలేదని ఒక్కసారి ఆ రామచంద్రమూర్తిని ఆలింగ్య, ఆ రామచంద్రమూర్తిని గట్టిగా కౌగిలించుకుందిటండి. ఆ రామచంద్రమూర్తిని గట్టిగా కౌగిలించుకొని వెక్కి అడవటం మొదలెట్టింది. అంటే ఇంకేమీ సమాధానం చెప్పలే. బాబు తల్లి ఏడుపు మాను, నేను తీసుకెళ్తానులే అన్నాడు. ఇది ఆడవాళ్ళ ఆఖరి ఆయుధం అండి. ఏ మాట కనుక వినకు. ఇవన్నీ రామాయణం సందేశాలండి. ఆడవాళ్ళు ఎలా ప్రవర్తించాలో కూడా రామాయణం చెబుతున్నది. ఇక్కడ సీతాదేవి ద్వారా తెప్పించాడు వాల్మీకి. మరి ఆయన నిజంగా మనిషి పెళ్లి లేనివాడు అయినా సరే ఈవిడ ఏం చేసిందిట, విషం తాగుతానంది. ఇదంది, నువ్వు ఆడదాని రూపంలో ఉన్న మగవాడిగా అన్నది. ఎన్ని తిట్టినా ఆయన ఏం ఒప్పుకోలే. చివరికి ఏం చేసిందంటే భృశమాలింగ్య, ఒక్కసారి రాముడిని గట్టిగా కౌగిలించుకొని సుస్వరం చుక్రోశ, పెద్దగా ఎక్కి ఆడవటం మొదలెట్టేదిట. అప్పుడు రామచంద్రమూర్తి, అమ్మ తీసుకెళ్తానులే, ఇంక నీ ఏడుపు మాను, నేను తీసుకెళ్తానులే అన్నాడు. చూడండి, సామాజిక జీవితంలో, సమాజంలో జరిగే సంఘటనలు, భార్యాభర్తల అనుబంధం, ఇవన్నీ కూడా ఏమంటే రామాయణం పెళ్ళి అయిందండి, వాడు అడవికి వెళ్ళాడు రావడం, ఇదే మనకు రామాయణం. నిశ్చిత పరిశీలన చేయాలి. రామాయణంలో చేస్తే ఎన్నో సంఘటనలకు సమాధానాలు మనకు రామాయణంలో. ఎప్పుడు ఏ సంఘటనలో ఆడవాళ్ళు ఎలా ప్రవర్తించాలి, మగవాళ్ళు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, ఎన్నో చోట్ల రామాయణంలో ఏష ధర్మ సనాతన అని వస్తుంటుందండి శ్లోకాలు. అవన్నీ రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఆ సనాతన ధర్మం ఇది అని అక్కడక్కడ వాల్మీకి చెప్తుంటాడు, మనకి సందేశం ఇస్తుంటాడు. కాబట్టి ఈ విధంగా సీతాదేవి రామచంద్రమూర్తిని ఒప్పించి అరణ్యవాసానికి ప్రయాణమైంది. స్వస్తి.